అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సో మెగా డిఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సిబిఐతో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట జరిగిన ఈ దీక్షలో తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి పాల్గొన్నారు. నిరుద్యోగ యువతతో పాటు వైఎస్ఆర్సీపీ యువజన, విద్యార్థి విభాగాల నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మెగా డిఎస్సీ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. రైట్, తిరుపతి వెళ్దాం, మా కరెస్పాండెంట్ మూర్తితో మాట్లాడదాం. మూర్తి, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యొక్క మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నటువంటి యొక్క కూటమి ప్రభుత్వం తీరు పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో నిరాహార దీక్షలు చేపడుతోంది. దీనిలో భాగంగానే తిరుపతి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ ఈరోజు పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రస్తుతం మనకి తిరుపతి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు. ఢిల్లీలో చూసాము, నీట్ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. ఏపీలో వచ్చేసరికి అది కనీసం పట్టించుకున్న పరిస్థితి ఏ విధంగా చూడాలి? డిఎస్సి పేరుతో 16,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని జబ్బలు చరుచుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాస్తవంలో చేసింది ఏంటంటే ఈ 16,000 ఉద్యోగాల మాటున పెద్ద ఎత్తున అవినీతి. ఈ డిఎస్సి నియామకాలు అన్నటువంటి చేయడం, అది కూడా రిటర్న్ ఎగ్జామ్ పెట్టకుండా అభ్యర్థులను స్పోర్ట్స్ కోటా ద్వారా ఎంపిక చేయడం అన్నది చాలా దారుణమైనటువంటి విషయం. ఈ 382 స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి పోస్టుల్లో కేవలం 46 మంది మాత్రమే పీఈటీ టీచర్లుగా నియమింపబడ్డారు. తక్కిన వాళ్ళందరూ కూడా సోషల్, సైన్స్, లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి టీచర్ పోస్టులను అందుకున్నారు. అంటే కనీస విద్యార్హత, అంటే ఆ సబ్జెక్టును చెప్పగలిగినటువంటి తెలివితేటలు వాళ్ళలో ఉన్నాయా లేవా అన్నటువంటి విషయాలను రిటర్న్ ఎగ్జామ్ ద్వారా ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఇవ్వడం కారణంగా భవిష్యత్తులో విద్యార్థుల జీవితాలన్నింటినీ కూడా తారుమారు చేసేందుకు కావాల్సినటువంటి కుట్ర దీనికి జరిగిందన్నటువంటి ఆరోపణలు వినపడుతున్నాయి. తమకు కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలను ఇవ్వడం కోసం, ఉద్యోగాలను అమ్ముకోవడం కోసం రూల్స్ని ఇష్టానుసారంగా మార్చేయడము, అందులోనూ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెలికి తీసినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి జూడో స్పోర్ట్లో ఎంపిక కాబడినటువంటి 39 మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 30 మంది సమర్పించినటువంటి సర్టిఫికెట్లన్నీ కూడా ఫేక్ అన్నట్టుగా తేలుతున్నాయి. వీటి మీద ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు. దీన్ని ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థులను మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు, రాజకీయ నాయకులకు బానిసలుగా మారిపోయినారు, రాజకీయాలకు బలవుతున్నారని దీన్ని పెద్ద ఎత్తున రాజకీయం చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూనుకుంటుంది. ఇదే రకమైనటువంటి ప్రయత్నం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా చేయడంతో ఆగ్రహావేశాలు మిన్నంటిపోయి యువకులందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి డిమాండ్ చేయడం జరిగింది. విద్యా కానుక జాబ్ క్యాలెండర్ రూపాయల నిరుద్యోగ వృత్తి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.